అమ్మ, మాకు ఉగాది పచ్చడి విశిష్టత గురించి మాకు తెలియచేస్తారు. అలాగే ఉగాది పచ్చడిలలోని విశిష్టమైన పదార్థం ఏది అంటారు? ఇప్పుడు మాకు వేప పువ్వు, కొబ్బరి, అలాగే మామిడికాయ, వీటన్నిటి గురించి చింతపండు అన్ని చెప్పారు. కానీ వీటిలలో విశిష్టమైన పదార్థం ఏది అంటారు? ఇప్పుడు అందరూ తీపి ఇష్టపడతారు కదా. అందరూ ఎక్కువ ఇష్టపడేది తీపి, కానీ ఇది నింబవృక్షం నుంచి తీసినటువంటి వేప పువ్వు విశిష్టమైనది. ఎందుకంటారు? ఎందుకంటే వేప అనేది ఆ చేదు షడ్రుచుల్లో ముఖ్యమైనది. ఓకే. ఆ చేదు ఆ వగరు తగిలితే తప్ప మనిషిలాగా అంటే తన యొక్క స్వీకరించే ఆహార పదార్థాలు అన్ని కూడా జీర్ణం అవ్వాలంటే అన్ని రకాల షడ్రుచులు ఇష్టపడ్డు. అందరూ రోజు కాకరకాయ కూర వండుకుని తినలేరు కదా. ఉగాది రోజున ఉగాది పచ్చడి గుళ్ళల్లో పెడతారు. ఎక్కడైనా సరే ఉగాది పచ్చడి అనగానే గుళ్ళల్లో తీర్థం కింద ఇచ్చేస్తారు. మరి నోట్లో వేసుకుంటున్నాడుగా అంటే నీవు చేదుని తీపిని ఈ యొక్క చింతపండుతో పులుపుని అన్నింటినీ షడ్రుచుల్ని నువ్వు స్వీకరిస్తున్నావు. చిటికెడు ఉప్పేస్తారు, ఎక్కువ వేయరు. చిటికెడు కారం వేస్తారు. అంటే ఏంటి, అన్ని ఉండాలి లెక్క ప్రకారం అన్నట్టు వేసి అలా ఇవ్వడం వల్ల ఏంటంటే కనుక తియ్యదనమే కావాలి అంటే కాదు. జీవితంలో ఏదైతే రోడ్డు మీద ఎలా అయితే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో, అలాగే ఈ రోజు నడిచినట్టు రేపు నడవాలని లేదు. ఈ రోజు మాత్రమే, ఈ క్షణం మాత్రమే నీది. రేపటి క్షణము నీది అవునో కాదో నీకు తెలీదు. చెంచలంబగు జగతి లోపల శాశ్వతమైనది ఏదిరా, కన్ను మూసి తెరచి లోపల ఏది లేదు. అందువల్ల మాయ సంసారం బురా నీది, మాయ సంసారం ఇది నీదే శాశ్వతం అనుకుంటున్నావు పిచ్చివాడా అని ఒక తత్వబోధన ఉంది. అందువలన యుగాది అనేది కష్టం, నష్టం, బాధ, వేదన, వియోగం వీటిలన్నింటి గురించి కూడా ఈ షడ్రుచులు తెలియపరుస్తాయి. ఏడుస్తూ ఉండేవాడు రోజు ఏడవలేడు కదా, మానేస్తారు. ఏదో ఒక రోజైనా ఖచ్చితంగా మానేయాల్సిందే. అలాగే వియోగాలు వస్తాయి జీవితంలో. తర్వాత యాక్సిడెంట్స్ అవుతాయి, లేకపోతే భంగాలు అవుతాయి. అంటే ప్రేమ భంగాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రయత్నాలు ఫలించవు, అనుకున్నది అనుకున్నట్టు జరగదు, ప్రయాణాలు జరగకపోవచ్చు. మనం వెళ్ళాల్సినటువంటి వాటికి మనం అనుకున్న ఆలోచనకి వేరే వాళ్ళు వెళ్ళి అందుకుంటారు, మనకి వచ్చే లాభం రాదు. అందువల్ల ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగేవే. అదంతా పంచాంగ కర్తలు పంచాంగ రూపంలో మనందరికీ కూడా చక్కగా తీర్థప్రసాదాల్లో ఇచ్చేసారు. ఓకే. ఈ యొక్క ఉగాది రోజున మనం సంవత్సరాది అని అనగానే మనకి పంచాంగం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈ పంచాంగంలో కొన్ని ఫలితాలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఎవరు రాజు అని అడుగుతారు. కుజుడు ఈ సంవత్సరానికి, క్రోధినామ సంవత్సరానికి కుజుడు రాజు. కుజుడు రాజు అంటే ఏమిటి? సైన్యాధ్యక్షుడు. ఆయన సైన్యాధ్యక్షుడైనటువంటి కుజుడు ఆయన భూమి పుత్రుడు. అందువల్ల భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆయన యుద్ధం చేస్తానంటాడు, నడవమంటాడు మనల్ని కూడా. అంటే కోపం, క్రోధం, ఎలా అయినా విజయం సాధించాలి అనేటటువంటి తపనతో ఉంటారు ప్రజలు కూడా. కానీ ఈ క్రోధ భావన వల్ల మీకు కూడా నష్టం కలుగుతుంది. అందువల్ల కోపాలు, నిష్ఠూరాలు, వాదోపవాదాలు, వాదనలు వైపుకి వెళ్లకుండా ఉండేలాగా మీ మనస్సుని, మీ జీవన గమనాన్ని కాస్తంత ఆలోచన భరితంగా, కాస్త నింపాదిగా చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత మంత్రి చూస్తే శని భగవానుడు. ఈ శని భగవానుడు మంత్రిత్వం ఎలా ఉంటుందంటే నిదానం, ఆలోచన. కాస్త వెడదాంలే, పెద్ద ఆయన కదా పాపం, అందుకని నిదానంగా వెడదాం. రాజుగారేమో పరిగెడుతూ ఉంటాడు, ఈ మంత్రి గారేమో కాళ్ళు అట్టుకుని లాగుతుంది. సో చిన్నగా ఇద్దరికి పడదు. ఈ కుజుడికి శనికి పడదు. అందువలన ఏంటి అంటే గనక కొంచెం ఆ విషయంలో చెప్పాలంటే గనక కొన్ని విషయాల్లో అడ్డంకులు, బ్రేక్స్ వస్తాయి. అది ఏంటంటే రాజ్యానికి వస్తుంది కొన్ని విషయాల్లో. మంత్రి కదా, మరి ఆలోచన రేపు చేద్దాం, వేళ తీసుకోవాల్సిన నిర్ణయం రేపు తీసుకుంటే ఎలా? అలా అని పరిగెత్తుకుని వెళ్ళి నేను యుద్ధం చేసి వస్తానంటే కుజుడు గారిలాగా కుదరదు. అందువల్ల రెండు కూడా పరస్పర చిన్న వైరాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత సేనాధిపతి శుక్రుడు. ఈయనేమంటాడు? సకల సౌభాగ్యాలు అనుభవించేయాలి, నేను అన్ని కూడా సుఖాలు ఇచ్చేస్తాను, మీకు లగ్జరీ లైఫ్ అన్ని నేను ఇస్తాను, రండి అంటాడు ఆయన. అందువల్ల అంటే సైనికులుగా ఉన్న
పోరాడే గుణంలో ఉన్నా ఎవరున్నా అంటే కారు వేసుకుని వెళ్ళి యుద్ధం చేసి వస్తాం అనేలాగా శుక్రుడు చెప్తూ ఉంటాడు. ఓకే. అంటే మనం నిజాయితీగా చెప్పుకోవాలంటే శుక్రుడు కొంచెం భోగాన్ని మనకి అనుభవింప చేస్తాడు. ఓకే. ఆ తర్వాత అర్ఘాధిపతి మనకి ధాన్యాధిపతి రవి. రవి సూర్యరశ్మి ఉంటేనే కదా పంటలు బాగా పండుతాయి. అవును. అందువల్ల పంటలు కూడా బాగుంటాయి. అదే విధంగా చూసినట్లయితే అర్ఘాధిపతి చూస్తే శుక్రుడు. అందువల్ల నీళ్ళకి వాటికి కూడా శుక్రుడే అధిపతి అవుతాడు. మేఘాధిపతి కూడా శుక్రుడే, వర్షింపజేస్తాడు. ఆ తర్వాత రసాధిపతి గురుడు. ఈ యొక్క ఎన్ని రకాలైనటువంటి రసాలు ఉన్నాయో ఆ రసాలన్నింటినీ కూడా తీయదనంతో మనకు అందించడానికి చూస్తాడు జ్ఞానప్రదాత గురుడు అంటే. అందువల్ల అన్ని రకాలుగానే ఆ విధంగా ఉంటుంది. కానీ నీరసాధిపతి మళ్ళీ కుజుడయ్యాడు. ఆ తర్వాత చెప్పాలంటే కనుక పురోహితుడు కూడా కుజుడే అయ్యాడు. ఓకే. ఈ విధంగా చూసినట్లయితే గనక పాలకులు పాలించే వాళ్ళు ఏమైనప్పటికీ కొంచెం అన్ని రకాలుగా చూసినట్లయితే గనక మిశ్రమమైనటువంటి వాతావరణం, కొంచెం కోపాలు తాపాలు చిరాకులు, ఎదుటి వాళ్ళని గొడవలు, ఎదుటి వాళ్ళ మీద తొందరగా వెళ్ళాలని యాక్సిడెంట్లు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కొంచెం కుజుడి ప్రభావం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి ఎక్కువ, కొన్ని రాశుల వాళ్ళకి తక్కువ, కొన్ని రాశుల వాళ్ళకి మధ్యస్థంగాని మొత్తం మీద అయితే ఉంటాయి అనేది యుద్ధముద్దంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. ముఖ్యంగా అంటూ ఉంటారు ఏమనంటే గనక మనము దీన్ని నివారించుకోవాలి, దైవనామస్మరణ. అప్పుడు మనకి కామ క్రోధ మద మోహ మాత్సర్యాలు ఇవి ఏంటంటే కోరిక, అది కావాలి ఇది కావాలి. మరి అది కావాలి అని నీకు ఎప్పుడైతే ఉందో వెంటనే ఏమవుతుంది, ఎలా అన్నా సాధించాలి అనేటటువంటి తపన వచ్చేస్తుంది. ఆ తపనతో క్రోధంగా కూడా అంటే వెళ్ళి దెబ్బలాడి కూడా నువ్వు సాధించవచ్చు, ఆ విధంగా వస్తుంది. ఆ తర్వాత మనకి అనిపిస్తుంది మదం, నేను ఇంతటి వాడిని, నేను ఇంత గొప్పవాడిని అనేసి ఆ మదం నుంచి కూడా, ఆ యొక్క అహంకారం నుంచి కూడా క్రోధం పక్కనే ఉంటుంది. అంటే వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అనమాట. మోహం, నేను ఎలా అయినా సరే దాన్ని సాధించాలి, మనిషిని అయి ఉండొచ్చు, వస్తువునైనా అయి ఉండొచ్చు. లోభం, నాకు మాత్రమే ఉండాలి, పక్కవాడు అంత బాగుండకూడదు, మనం మాత్రమే అనే లోభత్వంతో ఇంకా దాచిపెట్టుకుని అది కాదు. సంవత్సరాది రోజున నీవు వస్త్రదానం చేయొచ్చు, సంవత్సరాది రోజున భోజన దానం చేయొచ్చు, సంవత్సరాది రోజున మజ్జిగ చలివేంద్రాలకి డబ్బు కట్టి దానం చేయొచ్చు, సంవత్సరాది రోజున పేద పిల్లలకి పుస్తకాలు దానం చేయొచ్చు, సంవత్సరాది రోజున నీకు తోచింది చీమలకి పంచదార దగ్గర నుంచి ఏం చేస్తావో చెయ్యి. నీవు ఏ వితరణ చేస్తే సంవత్సరం అంతా అది నేను కాపాడుతూ ఉంటుంది. ప్రతిరోజు 365 రోజులు, ఆ 365 రోజులులోని కూడా ఏది ఎవరికి ఇచ్చానన్నది ఒక డైరీ రాయడం మొదలుపెట్టు. ఇప్పుడు ప్రతిదీ కూడా, ఇప్పుడు ఉగాది అన్నాము, సంవత్సరాది అన్నాము, ఆదిగా అనాదిగా సనాతనంగా వస్తున్నటువంటి ప్రక్రియ అన్నాము. అందువల్ల నీవు దైవ నిమిత్తం ఏం చేస్తున్నావు, నీ నిమిత్తం ఏం చేసుకుంటున్నావు, నీ కుటుంబం నీవు సేఫ్, కానీ ప్రజలకి నువ్వేమన్నా ఉపయోగపడుతున్నావా? నీకు పుట్టినరోజులు వస్తున్నాయి, పెళ్లి రోజులు వస్తున్నాయి, ఇంకా తతిమా రోజులు మనకు తెలియదు, ఫంక్షన్స్ అన్ని వస్తున్నాయి. అయితే అన్నిటికీ అన్ని విధాలుగా నువ్వు పార్టిసిపేషన్ చేస్తున్నావు, కానీ నీ వరకు నీకు ఏం చేసుకున్నావు? అందువల్ల పర్పస్ ఆఫ్ ద లైఫ్ తెలియాలి. సంవత్సరాది రోజున మీరు ఆలోచించే ఆలోచన ఒకటే, జీవిత ధ్యేయం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు, ఏమిటి సంగతి అనేది మనం క్వశ్చన్ వేసుకొని జీవితంలో మనం పైకి రావాలన్నా ఎదగాలన్నా కూడా సమాజం కూడా మనకి చాలా తోడ్పడింది. అందువల్ల కొంతవరకు వితరణ, హస్తస్య భూషణం దానం, కంఠస్థ భూషణం సత్యం ఇవి అలవర్చుకుంటే ఉగాది రోజు చక్కగా సంవత్సరాది పండుగ రోజు ఆనందంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా జీవించాలి, కలకాలం జీవించాలి. కోపాలు తాపాలు అన్నీ కూడా పక్కన పడేయండి, విసర్జించండి. ఒక మంచి ఆలోచన, ఒక మంచి చెప్పాలంటే కనుక సంకల్పంతో మీరు ముందుకు పెడితే విజయాలన్నీ మన చెంది.